మహావాక్యం. మధురమైన పిల్లలు మాయాజీతులుగా అయ్యేందుకు పొరపాట్లు చేయడం విడిచిపెట్టండి. దుఃఖము ఇవ్వడము మరియు దుఃఖము తీసుకోవడము ఇది చాలా పెద్ద పొరపాటు. దీన్ని పిల్లలైన మీరు చేయకూడదు. ప్రశ్న: తండ్రికి పిల్లలైన మనందరిపైన ఏ ఒక్క ఆశ ఉంది? జవాబు: తండ్రి యొక్క ఆశ ఏమిటంటే నా పిల్లలందరూ నా సమానంగా ఎవర్ ప్యూర్గా సదా పవిత్రంగా అవ్వాలి. తండ్రి సదా తెల్లగా ఉంటారు. వారు పిల్లలను నల్లవారి నుండి తెల్లవారిగా తయారు చేయడానికి వచ్చారు. మాయ నల్లగా తయారు చేస్తుంది, తండ్రి తెల్లగా తయారు చేస్తారు. లక్ష్మీనారాయణులు తెల్లగా ఉంటారు, అందుకే నల్లని పతిత మనుష్యులు వెళ్ళి వారి మహిమను గానం చేస్తారు. స్వయాన్ని నీచులుగా భావిస్తారు. తండ్రి యొక్క శ్రీమతం ఇప్పుడు లభిస్తుంది. మధురమైన పిల్లలు ఇప్పుడు తెల్లగా సతోప్రధానంగా అయ్యే పురుషార్థము చేయండి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఈ సమయం ఎంతో విలువైనది. ఇప్పుడే పురుషార్థం చేసి తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఏ రకమైన పొరపాట్లు చేయకూడదు. ఒక్క తండ్రి మతముపైనే నడవాలి. రెండో పాయింట్: లక్ష్యాన్ని ఉద్దేశాన్ని ఎదురుగా ఉంచుకొని చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆత్మను సతోప్రధానంగా పవిత్రంగా తయారు చేసుకునేందుకు కృషి చేయాలి. లోపల ఏవైతే మచ్చలు ఉన్నాయో వాటిని పరిశీలించి తొలగించుకోవాలి. వరదానము: బ్రాహ్మణ జీవితంలో ప్రతి క్షణము సుఖమయ స్థితిని అనుభవం చేసుకునే సంపూర్ణ పవిత్ర ఆత్మాభవ. బ్రాహ్మణ జీవితంలో ప్రతి క్షణము సుఖమయ స్థితిని అనుభవం చేసుకునే సంపూర్ణ పవిత్ర ఆత్మాభవ. వివరణ: పవిత్రతయే సుఖశాంతులకు జనని అని అంటారు. ఏ రకమైన అపవిత్రత అయినా దుఃఖము అశాంతిని అనుభవము చేయిస్తుంది. బ్రాహ్మణ జీవితము అనగా ప్రతి క్షణము సుఖమయ స్థితిలో ఉండేవారు. దుఃఖపు దృశ్యమైనా కానీ ఎక్కడైతే పవిత్రతా శక్తి ఉంటుందో అక్కడ దుఃఖము యొక్క అనుభవం కలగదు. పవిత్ర ఆత్మలు మాస్టర్ సుఖకర్తలుగా అయి దుఃఖాన్ని ఆత్మిక సుఖమయ వాయుమండలముగా పరివర్తన చేస్తారు. స్లోగన్: సాధనాలను ఉపయోగిస్తూ సాధనను పెంచడమే అనంతమైన వైరాగ్య వృత్తి. సాధనాలను ఉపయోగిస్తూ సాధనను పెంచడమే అనంతమైన వైరాగ్య వృత్తి. ఓం శాంతి.